హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోంగూర శనగపప్పు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు, అయినా కానీ పిల్లలు వాటిని తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా మీరు పప్పులో వేసి చేశారంటే పిల్లలు ఈజీగా తినేస్తారు. అదేవిధంగా కర్రీ యొక్క పోషక విలువలు కూడా పెరుగుతాయండి. చాలా తక్కువ వెజిటేబుల్స్లో మనకు జింక్ మరియు B6 విటమిన్స్ లభిస్తూ ఉంటుంది. అందులో గోంగూర ఒకటి. ఈ గోంగూరలో కాల్షియము, ఐరన్, జింక్, వైటమిన్ సి, అదేవిధంగా B6 విటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. శనగపప్పును తీసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోండి. అందులో అంటే కారాన్ని చూసుకొని మీరు పచ్చిమిర్చి తీసుకోండి. ఒక 2 టొమాటోస్ వేసుకోండి. టొమాటోస్ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనకు గోంగూర పుల్లగా ఉంటుంది, ఇంకా పులుపు ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఒక 2 టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కుక్కర్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మనకు ఉడికేంతలోపు గోంగూరని ఆకులుగా తెంపేసి ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాటర్ నడిచిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. గోంగూరని డైరెక్ట్గా మీరు కుక్కర్లో వేసి ఉడికించారంటే గోంగూర ఆకులుగా ఉంటుంది. ఎంత స్మాష్ చేసినా స్మాష్ కాదండి. ఈ విధంగా కట్ చేసుకున్నారంటే ఈజీగా స్మాష్ అవుతుంది. తర్వాత ఇప్పుడు 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. కుక్కర్ కూల్ అయ్యేంతలోపు మనము గోంగూరని ఉడికించుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోన పెట్టుకోండి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకొని మగ్గించుకోండి. గోంగూర త్వరగా మగ్గుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి గోంగూరను మగ్గించుకోండి. ఈ గోంగూర మగ్గేంతలోపు మనము పప్పుని స్మాష్ చేసుకుందాము. ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేయండి. కుక్కర్ కూల్ అయింది. మూత ఓపెన్ చేసేసి స్మాషర్తోని లేదా ఈ విధంగా స్పూన్తో అయినా కానీ పప్పుని విధంగా రుద్దండి, స్మాష్ చేసుకోండి. నేను నానబెట్టాను, తర్వాత 6 విజిల్స్ తీసుకున్నాను కాబట్టి మెత్తగా ఉడికింది. దీనికి స్మాషర్ అవసరం లేకుండా స్పూన్తోనే ఇది మెత్తగా అయిందండి. చూడండి. తర్వాత గోంగూరని కూడా ఈ విధంగా స్పూన్తో స్మాష్ చేసుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా చేశారంటే మనకు గోంగూర ఆకులుగా ఉండదు. ఇందులో పప్పును వేయండి. పిల్లలకు రోజు పప్పు పెట్టండి. ఇంకా మెయిన్గా నాన్ వెజిటేరియన్స్ అయితే రోజు పప్పు తినాలి. పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ అనేటువంటిది పిల్లల ఎదుగుదలకు, అదేవిధంగా సెల్స్ ఎదుగుదలకు, సెల్స్ రిపేర్ కావడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. అందులో మీకు ఎంత పలచగా కావాలనిపిస్తే అన్ని వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత పోపు పెట్టుకోవడానికి ఒక గరిటెని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఇంగువ కంపల్సరీ వేసుకోండి. వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఈ పోపుని పప్పులో వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా పుల్లగా ఉండే గోంగూర పప్పు రెడీ అండి. ఇది అన్నంలోకైనా కానీ, చపాతీలోకైనా కానీ, పుల్కలోకైనా కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎలా కురిందో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.